నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మా ఛానల్లో మా ఇంటి బంగారం మూవీ అయితే రియాక్షన్ చేసి పెడుతున్నాను కదండి. సో ఇది వచ్చేసి సెకండ్ పార్ట్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి పార్ట్ కూడా మీకు వస్తుంది. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. తులసికి బొట్టు పెట్టమంటే అమ్మకు బొట్టు పెట్టామని కదా, బయట అంతా దీని గురించి డిస్కషన్. నువ్వు సర్లే చెప్పేది. ఏదో టెన్షన్ లో అందరు అట్లా చూస్తా అంటే దేవుడికి బొట్టు పెట్టాలనో కన్ఫ్యూజ్ అయిపోయినా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా వాళ్ళని మాడి ఫేస్ అనడం కాదు, ముందు నువ్వు చూసుకో. ఆ మాడు ఫేస్ లన్నీ నా దగ్గరే మనసి వచ్చినప్పుడు చూడాలా? అబ్బో ఏం నోరు తెరుచుకో. దాన్ని అట్లా చూస్తూ ఉండిపోయా. అయినా అట్లా వదిలేసి ఎట్లా పోయినా? నన్ను లేకుండొచ్చు కదా. నీ వల్ల బుక్ అయినా మొత్తం ఉండేదాన్ని. అనసూయ నా ముందు కనిపించేదే కాదు అసలు. ఇదిగో చూడు, తనతో నీకు ఎందుకు స్వర్ణ? ఇంట్లో ఎవరెవరికి ఏ టైంలో ఏమేం కావాలో తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి అనసూయ. తనతో నీ కాంఫర్ట్ ఉంటే తనకే వస్తుంది. నన్ను పిలాల్సింది అన్నీ నువ్వు తాకని వదిలే దానికి నేనే అనవచ్చు. అయినా నువ్వు పెద్దాన్ని కాదు కదా, నీకు తెలియదు. బా అయ్యో పర్లేదు అక్క, నువ్వు ఇక్కడ దాన్ని కాదు కదా, నేను అన్నాను. ఈ చాట్ ఏమైంది? మా ఇంట్లో చారు పొయ్యి మీద నుండి తీసి వేడివేడిగా పోసుకుంటారు. ఇక్కడ దాని కాదు కదా, నీకు తెలియదు. అనసూయ అత్త చేసింది చాలా బాగున్నాయి కదా. కాసు పేరు కూడా నీకేం కదా, మొక్కకపోయినా కాసు పేరు నాకే. ఏమంటారు బాబు? ఇదిగోమ్మా, నేను చూడండి. నేను బిఏ ఎకనామిక్స్ చదివినాను. సరే ఇదిగోమ్మా, ఇది కొంచెం ఓ నీకు తెలియదు కదా. అమ్మ అనసూయ కొంచెం అప్పు పెట్టేవా? హలో హలో, ఏంది వెనక గోలగో? నువ్వు హ్యాపీయే కదా? అచ్చా, నాకు అక్కడంతా సెట్ అయిపోయిందా? నాకు 100 సెట్ అయింది. నేనంటే వీడు ఎవరికి పడట్లా. ఏం పర్లేదు లేవే, మెల్లగా నచ్చుతావు అందరికి. టైం లేదు, ఫాస్ట్ గా నచ్చేయాలి. నువ్వు వీడికి రా. నేనెందుకు అక్కడికి వచ్చి ఏం చేయను? ఇక్కడ అనసూయ అని నీకంటే ఉత్తమ మహిళ ఉంది. నేను ఇప్పుడు తన నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే నేను వంటలు అవి ఇవి చేసి వాళ్ళని పడేస్తా. ఏంటి, నిజంగానే రమ్మంటున్నావా ఏంటి? ఉత్తమ మహిళ అంటే ఇంటిని మొగుడిని చూసుకోవాలా? అది కాదే, మా ఆయనకి నా చేతి వంట లేకపోతే ముద్ద దిగదు. అర్థం చేసుకోవే. పైగా అందరూ టీవీ చూడడానికి కూడా వచ్చారే. పెట్టుకోవే. అన్నం తింటా, టీవీ చూసుకుంటా కూర్చోండి. అన్ని మర్చిపోయినావు కదా? సరే, నా లైఫ్ ఇంతే అనుకుంటా. అందరికి ఏమి చేసినాడు నీకు గుర్తుందా? మన అనాథాశ్రమంలో నీ దాచిపెట్టుకున్న డబ్బులతో నీకు రిబ్బన్లు, పౌడర్లు.
తీసుకుని పోయినారు నన్ను వదిలేసి. ఇప్పుడు ఎందుకే అవన్నీ? తన తర్వాత అంటే ఏముండేదిలే. ఉసే ఎంత దారుణంగా రిటైర్ అయిపోవచ్చు. అసలు పనికిరారు నీ ముందర. మా ఇంట్లో ఇంతకంటే పెద్ద డ్రామా నడుస్తుంది. ఎంత అసలు ఎంత అడుగుతున్నాను చూడు. నేను ఎప్పుడైనా ఏమన్నా అడిగినానా? ఎప్పుడు 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 అడగలేదే, ఎప్పుడు అడుగుతూనే ఉంటావుగా. ఈ మధ్యలో నువ్వు వస్తావా రావా చెప్పవే అంతే. వస్తాలే, ఏడవుతుంది రాక చేస్తా. వస్తున్నానండి. చికెన్ కూర మెంతికూర మటన్ మసాలా వచ్చా. ఏంటి ఇప్పుడే కదా అడుగు పెట్టాను, అప్పుడే మొదలెట్టేసావు. కాస్త ఫ్రెష్ అయ్యి మెల్లగా. మెల్లిగా కాదే, ఫాస్ట్ గా పెళ్లి దగ్గరికి వస్తుంది. మంగళ అనితో అని బయటకు చెప్పుకోవట్లేదు కానీ చాలా బాధపడుతున్నాడు. మళ్ళా వాళ్ళ ఇంట్లో నచ్చే టైప్ ఒక్క టాలెంట్ కూడా లేదు నా దగ్గర. ఆ అనసూయ తుక్కు ఎత్తాంది. చిగురు చింత చికెన్ కూర నీకు వచ్చా? చిగురు చింత కాదు, చింత చిగురు. అవన్నీ నేను చూసుకుంటా. ఇంటికి వెళ్దాం కదా. చింత చిగురు. రూమ్ తెరిచే ఉంది. నిజంగా నన్ను ఇక్కడ ఉండమంటున్నావా? బాగుంది కదా. బాగుంది, దిక్కు లాడ్జ్ బాగుంది. పని చేయట్లేదే. అయ్యో నువ్వు వచ్చినావు కదా ఇంకంతా సెట్ చేస్తాలే. చేస్తాను, చేయక చేస్తానా? ఇక్కడే ఉంచుకుని ఆ ఇంట్లో చక్రం తిప్పుతా చూడు. ఉంచుకుని అనకే ఏదోలా ఉంది. ఐ కీప్ యూ ఫ్రెండ్ అండ్ ఐ డు చక్రం దే. కీప్ చేయడానికి చక్రం తిప్పుతాను చూడు. ఆ అనసూయ క్లచక్ 5 నిమిషాల్లో రెడీ అవ్వు. మొత్తానికి నడక మనలో కళ్యాణం అనుకుని వచ్చింది. ఇదంతా మీ సహకారం వల్లే. పెద్దోడు కూడా టైంకి వచ్చాడు. రేపు అమ్మాయి పెళ్లి కూడా ఇక్కడే జరిపించేద్దామండి. ఏమంటారు అక్కయ్య గారు? తప్పకుండా. నాగరాజు గారు ఏంటండి కేసులోకి టికెట్ ఇచ్చారంట? అది నా ఒక్కడి నిర్ణయం కాదు, అంటే పార్టీ పెద్దల నిర్ణయం అంటారు. ఏమన్నా మేము గుర్తుకు రావాలంటే మీ పార్టీ పెద్దలకి? ఇప్పుడు పార్టీకి డబ్బులు కావాలంటే మత్సూదులు కావాలి, ఓట్లు వేయించాలంటే మత్సూదులు కావాలి. కానీ టికెట్కి మాత్రం పనికిరాదు. అయినా ఎవరికైనా టికెట్ ఇచ్చే ముందు అది సత్తా ఏంటో చూసుకోరండి. ఇక్కడ ఎందుకండి గొడవలు? పార్టీ ఆఫీస్ లో మాట్లాడుకుందాం. సత్తాను బట్టి కాదు, మనిషి నిజాయితీని బట్టి టికెట్ ఇచ్చాం. నిజాయితీయా? ఇప్పుడు మీరు మంచోళ్ళు, కానీ మీలాంటి మంచోళ్ళు పోస్టర్ల మీద ఫోటోలకు మాత్రమే పనికొస్తారండి. మీరు శుభ్రంగా వేదిక మీద నిలబడి చేతులు ఇవ్వాలంటే నాలాంటి వాడు కింద అర్థమైన పనులు చెయ్యాలి. ఇప్పుడు ఈ రాజకీయం నడుపుతున్నది మా పార్టీ డబ్బే. నాకు బెదిరించడం అలవాట్లేదండి. మంచిదిలేండి. మా నాన్నగారికి బెదరడం రాదు. అంటే 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కూడా దొంగ సొమ్ము సంపాదించలేదు కదా, అందుకే హీరోతో ఏంటి మాటలు? పదండి. చింత చిగురు బాగా కడిగి ఆరబెట్టుకో. కాడలు అవి లేకుండా చూసుకో. మూకుట్లో కాస్త నూనె వేసుకుని ఉల్లిగడ్డలు, దాల్చిన చెక్క, చిన్న దాల్చిన చెక్క, కేజీ 2 రూపాయలమ్మా. శనగపప్పు వేసుకోవే, మర్చిపోకు, లేకపోతే కూర అంత బాగా రాదు. శనగపప్పు అంటే అది తెల్లగా ఉంటది అదే కదా? కొంచెమైనా వచ్చనుకున్నానే, మరి ఏ పప్పు ఏంటో కూడా వివరం తెలియదా నీకు? నేను చేసేస్తానే. పరీక్షల్లో లాగా చిట్టీలు పెట్టుకుని చూస్ చేసేస్తా. లేదంటే మా వంటింటి కిటికీ వెనక ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దాని వెనకాల దాక్కొని నువ్వు చెప్తా ఉండు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం దేవే. అయ్యే పనులు చెప్పవే, అసలు నీ వల్ల అవుతాయి ఇవన్నీ? ఇది ఇవ్వు బాబు. అసలు నీకెందుకే ఇవన్నీ, ఈ వంటలు గోల? 2 ఇవ్వు బాబు. 2 ఏళ్ళ నుంచి ఇంట్లో వాళ్ళు పిలుస్తారేమో అని ఎంతలా నా వల్లే అని నన్ను ఎప్పుడు ఏం అడగలేదు తెలుసా. పద. ఏంటి ఎక్కడికి? దోసకాయలు ఎలా మెరిసిపోతాయో చూడు.
బాబు టమాటాలు భలే ఉన్నాయి. బాబు టమాటాలు ఎంత కేజీ? వెళ్దాం పద. చేపల కోసమా? ఆ కళ్ళ సుఖమే. ఈ బొంద నువ్వు జేమ్స్ బాండ్ ఆడిని వెనకాల పడతాడు. ఇంకా చూడు సినిమాలు చూపిస్తారా? వంట నువ్వే చేసుకోవే, నా వల్ల కాదు, నేను మా ఊరైపోతాను. వెనకాల వస్తున్నాడు. చూడు బాకా. చేస్తున్నాడు ఎవరో. ఏం చేద్దామే, భయం వేస్తుంది. నా దగ్గర అసలు ఉన్నవే 10 రూపాయలే, డబ్బులు లేవని చెప్పేస్తే వెళ్ళిపోతాడేమో, దొంగ అనుకుంటా. ఏ ఆగవే, వద్దు. ఓయ్, ఎందుకంటే పడుతున్నావు? నేనేమి వెనకబడ్డంలే. నీకెందుకు? నిన్నేడనో చూసినానే. దీనికి ముందు అడవులు ఉండేదాన్ని కదా. నేనెవరో నీకు తెలుసా? అడవిలో అసలు నేనెవరో నీకు తెలుసా? ఝాన్సీ. ఇక్కడి నుంచి దొబ్బే. ఇంకొకసారి కనిపించినావంటే చంపి పారదొబ్బుతావు. వస్తే అదేంటి వాడితో అలా మాట్లాడేశావు? హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడిందంట అయినా బెదరాల్సిందే. కా స్వర్ణ లోనే ఉన్నాడా? ఉన్న కేసులకి ఇప్పట్లో బయటికి రాడు. ఏమైంది? ఏం లేదులే స్వర్ణ, నిజం చెప్పు. ఒకసారి కనుక్కున్నా అని ఇంకేం లేదు. నేను చెప్పేది అదే మంచి ఇందాక నింపింది నేను. ఎండలకి దాహం వేసి మొత్తం తాగేసి నేను ఇరదాన్ని కాదు కదా. ఏదో తేడా కొడుతుంది నీ వదిన చూస్తుంటే. ప్రపంచంలో నీకు నువ్వు తప్ప అందరూ తేడాగానే కనిపిస్తారు. పడుకో. ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగోదు గనక. నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయంటి కొడతా. ఎవరమ్మా రాసింది? వాగ్దేవ్. ఆయన ఎక్కడ? ఎంత క్యూట్గా అడిగారండి. ఆయన ఎక్కడ అంట. రూపాయి చేత ఈ మాత్రలు వేసుకోవడం మర్చిపోకు. సరే సరే. దేనికా నువ్వు టిఫిన్ కూడా చేయకుండా వచ్చింది? ఏంది ఊర్లో డాక్టర్లే లేరా? అంటే ఇక్కడ స్పెషలిస్ట్లు ఉండరు కదా, అందుకే ఇలా వచ్చిన ప్రతిసారి ఏదో కుదిరినంత చేస్తాం. అబ్బా అయిపోతుందో చూడు. మరి ఇంత మంచిగా ఎవరైనా ఉంటారా? ఏదో ఒక చిన్న ఫిట్టింగ్ అయినా ఉండాలి కదా. బాగున్నారా? బాగున్నారు. నేను వస్తా, కూర్చోండి. అలాగే. మీ నాన్నంటే ఊర్లో వాళ్ళకి ఎంతో ఇష్టం కదా. నాన్నకి నేనంటే ఇష్టం లేదు. ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడకపోతే ఏమైంది? నువ్వు మాట్లాడు.
మొత్తం సెట్ అయిపోతుంది చూడు. వావ్, గారెలు, కూరలు, పులిహార, చింత చిగురు చికెన్, మెంతి కూర మటన్, ఫిష్ పులుసు. ఏంటమ్మా ఇవన్నీ ఎవరు చేశారు? అసలు ఏంటి వంటలు? ఇన్ని వంటలు ఎందుకు? ఎప్పుడు లేట్ చేసింది? ఏమైంది? ఇదేంటే అదే తెలియట్లేదు. వదినా, ఓ నువ్వా? ఎప్పుడు లేచావు, ఎప్పుడు చేసావు? పొద్దున్నే 3 గంటలకే లేచినాను. ఈరోజు ఇంట్లో విందు కదా, ఏదో అట్లా కొంచెం వండే అంతే. అసలు వాసనకి నోరు ఊరిపోతుంది. ఇంత ఎలా చేసావు వదినా? పక్కతో చేయడం మాట్లా. అయ్యో పాప, పొద్దున్నే ఎంత కష్టపడి ఉంటావు. వంకాయ, బీరకాయ పచ్చడి. ఓకే. ఓ అబ్బా, లీటర్లు ఇచ్చింది. ఆ. తాకలిచ్చిందా? నువ్వు సూపర్ అదినా. జ్యూస్ ముగ్గెంత అందంగా వేసిందో. బాగుందా? ఓ అమ్మా, నాన్నగారికి బీపీ టాబ్లెట్లు ఈ రోజు నుంచి వేసుకోమని. బాగా పనిచేస్తాను. సో చూసారు కదండి, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూసే కొద్దీ కూడా ఇంకా చూడాలనిపిస్తుంది, కాకపోతే టైం సరిపోదు కదా. సో ఇక్కడితో అయితే ఈ పాట ఆపడం మీద జరుగుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఈ పాట ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.